నువ్వు ఎందులోనన్నా వీక్, ఎందులోనన్నా బలహీనపడు, మళ్ళీ నిన్ను తిరిగి నేను రికవర్ చేయడానికి, నిన్ను మళ్ళీ బాగు చేయడానికి విశ్వాసమే ఆధారం రా బాబు నాకు. అది కోల్పోతే నువ్వు ఇంక నేను ఏం పెట్టి బాగు చేయాలి? నేను దేన్ని ఆధారం చేసుకొని నీ మీద పని చేయాలి? ఆ తప్పు చేయొద్దు అని ఆ విషయంలో ఆయన తీవ్రంగా కోప్పడతాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం, ఈ లైవ్ ద్వారా వీక్షించే మనం అందరం గమనించండి, ఎవరెవరు ఏ విషయాల్లో బలహీనపడున్నారో, ఎవరెవరు ఏ విషయాల్లో కోల్పోయి ఉన్నారో, ఎన్ని నష్టాల్లో ఉన్నారో, ఎన్ని కష్టాల్లో ఉన్నారో, ఎన్ని వ్యాధుల్లో, బాధల్లో, శోధనల్లో ఎన్ని కోల్పోయి ఉన్నారో, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు బలహీనపడి ఉన్నావో. కొంతమంది ఆత్మీయ జీవితంలో కొన్ని తొట్టుపాట్లకు గురయ్యి విశ్వాస విషయంలో కూడా బలహీనపడిపోతారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయాడు, పనికిమాలిన కార్యాలు చేశాడు, కానీ తండ్రి ప్రేమను నమ్మే విషయంలో మాత్రం తప్పిపోలేదు. కాబట్టి అతను నా దృష్టిలో తప్పిపోయిన కుమారుడు అయితే కాదు. అర్థమైందా? తప్పు దిద్దుకున్న కుమారుడు. అర్థమైందా? తన స్వేచ్ఛ కోరి తండ్రి యొద్ద నుండి వెళ్ళాడు ఆస్తి తీసుకొని.